ఒక్క మనిషి జాతి పక్కన పెట్టేసేస్తే మనిషి జాతి మాత్రమే కాదు, సాలీడు, సర్పం, ఏనుగు ఇవి కూడా భగవంతుడు అనుగ్రహాన్ని పొందే. శ్రీకాళహస్తి ఉదంతం ఉందా? ఓకే. మరి వాటికి ఏం శాస్త్రజ్ఞానం ఉంది చెప్పండి? అది మన దాంట్లో ఉన్న డెప్త్ అక్కడ ఎక్కడ ఉంది అసలు? వాళ్ళకి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అందరూ 500, 1000 రూపాయలు ఇస్తే వచ్చి జూనియర్ ఆర్టిస్టులు అంతే కదా. ఓకే. మన రాముడు కనపడ్డాడు అని సాక్ష్యం చెప్పింది ఎవరు? నిజాం ప్రభు తానీష్. ఆయనకి ఎంత డబ్బులు ఇస్తే మీరు మేనేజ్ చేయగలరు? రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు, నాకు డబ్బులు చెల్లించారు రాత్రి. తమిళనాడు మధురాంతకంలో ఒక బ్రిటిష్ కలెక్టర్ చెప్పాడు, రాత్రి భీకరమైన వర్షం కురుస్తుంటే చెరువు కట్ట తెగిపోద్దేమో అని భయపడుతుంటే, ఊరు మునిగిపోద్ది అని భయపడుతుంటే, ఇద్దరు మంచి శరీరాకారాలతో ఇద్దరు ధనుర్బాణాలు ధరించి ఆ కట్ట మీద అటు ఇటు తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నారు అని చెప్పి ఒక బ్రిటిష్ కలెక్టర్ చెప్పాడు. ఆయన 500 రూపాయలు, 1000 రూపాయలు జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఆయన. అవి వీళ్ళ దేవుడు కనపడ్డాడు అని చెప్పిన వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. మనకి చెప్పిన వాళ్ళు, మన దేవుడు గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? నిజాం రాజు, బ్రిటిష్ కలెక్టర్లు, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి కొనలేరు కదా. అంటే ఉదాహరణలు చెప్తే అట్లా చెప్తారు, అంతే కదా.